Hi, my dear viewers. పొలిటికల్ సైన్స్ ఫస్ట్ యూనిట్ భారత రాజ్యాంగం 8th క్లాస్. ఈ అధ్యాయాన్ని మనం మొదటగా ఫుట్బాల్ ఆటతో కాబోతున్నాం. ఈ గురించి మీలో చాలామంది సుమారుగా వినే ఉంటారు. ఈ పేరు సూచించే ఆటగాలకు సంబంధించిన ఫుట్బాల్. ఈ ఆట నియమాలు అనుభవించి ఏ ఆటగాడు ఎంత సంబంధించి తప్పుగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఆటగాడు ఫుట్బాల్ చేతులు తీసుకునేటువంటి చుట్టుపక్కల దశ అది ఫుట్బాల్. అదేవిధంగా హాకీ, క్రికెట్ నుంచి ఇతర ఆటలకు సంబంధించిన ఆటలను బట్టి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలు ప్రతి ఒక్కటి ఏమో తెలియజెప్పడానికి ఒక ఆటను మరొక ఆటకు సంబంధించి మరొక ఉపయోగపడతాయి. ఈ ఆటకు మూలం కాబట్టి వాటికి నిర్మాణాత్మక నిబంధనలు వ్యవహరిస్తారు. ఈ ఆటలో సమాజానికి కొన్ని నిర్దిష్ట నియమాలు ఉంటాయి. ఇతర సమూహాల నుంచి ఏ విధంగా భిన్నమని తెలుస్తాయి. వ్యవస్థాపక నియమాలకు సంబంధించిన సంఘటన కలిపి పెద్ద సమాజంలో ఈ నియమాలు ఏకాభిప్రాయం ప్రకాశం పొందుతాను. ఎందుకంటే సకాలంలో ఏకాభిప్రాయం సాధారణంగా వ్రాత రూపానికి సంబంధించిన నియమాలను రాత ప్రతి రాజ్యాంగంగా పిలుస్తారు. 6వ తరగతి సామాజిక రాజకీయ పాఠ్యపుస్తకానికి సంబంధించి భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. మన రాజ్యాంగం అవసరం ఏమిటో, రాజ్యాంగం ఎలా రాయబడింది అంటే మీకు ఎప్పుడైనా తెలుసా? ఈ కీలకమైన వాటిని కొన్నింటిని ఈ పుస్తకంలో అధ్యయనంలో దృష్టి పెట్టడం జరిగింది. మన భారత రాజ్యాంగం పరిపాలనకు సంబంధించిన భారత రాజ్యాంగం పరిపాలన ఏ విధంగా చేయాలనేటివి భారత రాజ్యాంగంలో రాయబడి ఉంటుంది. పొలిటికల్ సైన్స్ అంటే మన భారత రాజ్యాంగం అనేక రాజ్యాల నుంచి అనేక దేశాల రాజ్యాల నుంచి స్వీకరించబడి ఉన్నది. ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు? ఈరోజు ప్రపంచం చాలా దేశాల రాజ్యాంగం ఉన్నప్పటికీ అన్ని ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగం అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగం ఉన్న దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా కాకపోతే రాజ్యాంగం పట్ల రకాల ప్రయోజనం ఉన్నాయి. మొట్టమొదటిసారిగా పౌరులు నియమించాలి. పౌరున్న దేశాలు ఎలా ఉండాలి దానికి సంబంధించిన కొన్ని ఖచ్చితమైన అవసరాలు గురించి మరొక రకం చెప్పాలంటే ఒక సమాజం యొక్క మౌలిక స్వభావం దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది. ఒకవేళ దేశ సాధారణంగా కొన్ని నిశ్చిత అభిప్రాయాలు విభిన్న సమూహాలతో కూడి ఉంటుంది. అయితే ఒక దేశ ప్రజలంతా సంబంధించి ఆమోదయోగ్యమైన ప్రాంతాల ఆధారంగా పరిపాలించాలనుకుంటుంది. ఈ నియమానికి సంబంధించి రాజ్యాంగాన్ని కేవలం ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించి మాత్రమే కాదు ఆ దేశం యొక్క దృఢం విశ్లేషించి ఆదర్శ సమూహంలో ఉంటుంది. 1934లో భారత రాజ్యాంగం కాంగ్రెస్ రాజ్యాంగం ఏర్పడినప్పటికీ ప్రపంచ యుద్ధంలో సమయంలో భారతీయ ఉద్యమానికి సంబంధించి స్వతంత్ర రాజ్యాంగ సభ ప్రభావంతో డిసెంబర్ 1946లో సమావేశంగా 2 పేజీలతో చిత్రంతో కూడిన సమావేశంలో కొంతమంది సభ్యులుగా చెప్పవచ్చు. డిసెంబర్ 1946 నవంబర్ 1949 మధ్య రాజ్యాంగ సభ స్వతంత్రం బాధ్యత కోసం ఒక రాజ్యాంగం రాసింది. 150 సంవత్సరాల బ్రిటిష్ పాలన సంబంధించిన రాజ్యాంగ సభ్యులు స్వతంత్ర ఉద్యమంలో స్ఫూర్తితో ఆదర్శభావతి పనిచేయడానికి రాజ్యాంగ సభ గురించి అధ్యయనం తర్వాత ఈ చిత్రంలో ఒక పక్క జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈరోజు ప్రపంచ దేశాలు రాజ్యాంగాలు ఉన్నాయి. ప్రజాస్వామిక దేశాలు రాజ్యాంగం ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు. రాజ్యాంగంలో వివిధ రకాల ప్రయోజనాలు. అదేవిధంగా మన భారతదేశానికి ఉత్తర సరిహద్దులో ఉన్న నేపాల్ ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న 2 విరుద్ధమైన పరిస్థితుల ద్వారా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలం వరకు నేపాల్ ఒక రాజరిక దేశం. 1990 నాటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్ అనేక దశాబ్దాల పాటు ప్రజల పోరాటం సాగింది. చివరకు 2006 సంవత్సరంలో రాజ్యాంగం అంతమైంది. అప్పుడు నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కోసం నూతన రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరం వచ్చింది. అంతకుముందు చాలా దేశాలకు సంబంధించిన ఒక దేశానికి ఉండవలసిన ఆదర్శం అయితే నేపాల్ ఉండాలని కోరుకుంటున్నారు. గత రాజ్యాంగం ప్రతిబింబించలేకపోయింది. ఫుట్బాల్ ఆట వేసే నియమాలు జరిగే ఒక మార్పు మొత్తం స్వరూప రాజ్యాంగం ఎలా మారుస్తుంది? అదేవిధంగా నేపాల్ రాజ్యానికి సంబంధించిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగ నిబంధనలు అన్నిటికీ మార్పు కోసం అందువల్ల నేపాల్ ప్రజలు 2015లో దేశానికి ఒక రాజ్యాంగం ఏర్పరిచినారు. ఈ పక్కన శీర్ష ప్రజాస్వామ్య సభ నేపాల్ పోరాటాన్ని విశ్లేషిస్తుంది. రాజ్యాంగం యొక్క 2 ముఖ్యమైన దేశాల ఉద్దేశించి రాజ్యాంగ వ్యవస్థ స్వభావాన్ని నిర్మించి ఉదాహరణకు నేపాల్ మున్సిపల్ రాజ్యాంగం ప్రకారం దేశాన్ని
రాజు అతని మంత్రిమండలి పరిహద్దులను ప్రజాస్వామ్య సరిహద్దు ప్రభుత్వాన్ని లేదా ఇక్కడ అనమాట. ఇక్కడ నేపాల్ దేశంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా మనం 1990లో చూడవచ్చు. జరిగిన ఒక ప్రజా పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్య 2022 వరకు కొనసాగింది. రాజకీయ వ్యవస్థ అనుసరించిన దేశాలు సమాజం దేశ నిర్ణయాలు మార్గదర్శనం నిర్దేశించిన రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనం నాయకులు ఎన్నుకుంటారు, తద్వారా వారు అధికారంలో కూడిన బాధ్యత నిర్వహిస్తారు, అధికారం వినియోగిస్తారు. అయితే ఈ నాయకులు తమ అధికారం దుర్వినియోగం చేసిన హక్కు ఎల్లప్పుడూ. అందుకే రాజ్యాంగం సామాన్యంగా దీనిని రక్షణ కల్పిస్తుంది. ఈ అధికార దుర్వినియోగం కింద చూపబడిన తరగతులు మధ్య పరిస్థితులను అన్యాయానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య సమాజంలో రాజకీయ నాయకులు అధికార దుర్వినియోగం గురించి రక్షణ కొరకు రాజ్యాంగ నియమాలను నిర్దేశించి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కుల విభాగంలో చట్టాల గురించి మీ అధ్యయనంలో విపులంగా చదువుతారు. 7వ తరగతి పుస్తకంలో దళిత రచయిత ఒక ప్రకాశ్ వాల్మీకి పాఠశాలను వరకు అధ్యయనం మిగులుతుంది. ఈ అధ్యయనం ఒక ప్రకాశ్ దళితుడు కావడంతో ఎదుర్కొన్న విపక్షను మాట్లాడుకుంటూ భారత రాజ్యాంగ వ్యక్తులందరికీ సమానత హక్కులను హామీని ఇస్తుంది. ఏ పౌరుడు కూడా తమ జాతి, కులం, లింగ, జన్మించిన బట్టి వివక్షకు గురి కాకూడదు తెలియదని ప్రాథమిక హక్కులు ఒకటైన సమానత హక్కు రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఇక్కడ క్లాస్ మడమని ఏ విధంగా అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. సరైన సాంకేతిక సంబంధించిన ప్రాంతాల్లో, అదేవిధంగా పొరుగు వారికి చదివిన భద్రత శీర్షికకు సంబంధించి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఉదాహరణగా అవి మనం తక్కువ శక్తివంతమైన వ్యక్తులు లేదా సమూహాలపై ఆధిపత్య సమూహాలను శక్తిలో అధికారాన్ని ఏం ఉపయోగించకుండా చూడడంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం పోషించే మరొక ముఖ్యమైన విధి. ఈ కింది స్టోర్ బోర్డ్ తరగతుల్లో అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మెజార్టీ వర్గాల వారు, మైనార్టీ వర్గాల వారు మినహాయింపు వారి ప్రయోజనం కోసం పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకరమైన పరిస్థితులు సమాజంలో ఎదురవుతాయి. పై స్టోరీ బోర్డులో వివరించినట్టు ప్రతి సమాజం ఈ మెజార్టీ యొక్క దౌర్జన్యానికి గురవుతుంది. మెజార్టీ ప్రజలు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యంతో మైనార్టీని మినహాయించకుండా రాజ్యాంగ నియమాలను రూపొందిస్తుంది. మన రాజ్యాంగం ఉండడం వల్ల మెజార్టీ యొక్క ఆధిపత్యం నిరంకుశ ధరని మైనార్టీ ఉండకూడదని ఒక సమూహం మరొక సమూహంపై ఆధిపత్యం చెలాయించి ఒక సమూహంలో సభ్యులు మరొక సమూహం సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాని సమాంతర ఆధిపత్యం ఉంటుంది. ఒక సమూహంలో సభ్యులు అదేవిధంగా సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని అంతర సమూహ ఆధిపత్యంగా అంటారు అన్నమాట. అంటే ఆధిపత్యం అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగానికి సంబంధించి ఆధిపత్యం ఎప్పటికీ ఉండదు అనమాట. ప్రజాస్వామ్యంగా శాంతి విధంగా ప్రజల భద్రత అనుగుణంగా ప్రజలు వారికి అనుకూలంగా పరిపాలన చేయడం చాలా అవసరం అన్నమాట. దౌర్జన్యానికి గురవుతూ మెజారిటీ ప్రజలు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం మైనార్టీలు మినహాయించకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు రాజ్యాంగం అవసరం అనేది 3వ ముఖ్య కారణం. ఇది వినడానికి వింతగా కనిపించవచ్చు. దీనికి అర్థం ఏమిటంటే ఒకసారి మనం ప్రయోజనాలకు భిన్నంగా ఒక విషయం గురించి తీవ్రంగా ప్రతిస్పందించవచ్చు. అటువంటిప్పుడు రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. దీని గురించి అలా బాగా అర్థం చేసుకోవడానికి కింద స్టోరీస్ బోర్డు చూడవచ్చు. మన దేశం విశ్వసించే విస్తృత సిద్ధాంతాలపై దుష్ప్రభావం కలిగించే నిర్ణయాన్ని మనం తీసుకోవచ్చు. వాటి నుండి మనం రక్షించాల్సిన రాజ్యాంగ సమూహాల నుండి ఉదాహరణకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే ప్రజల క్రూరమైన పార్టీ రాజకీయాలపై విరక్తి కలిగే పరిస్థితులను సరిదిద్దడానికి ఒక బలమైన నియంత్రణ ఉండలేని భావనను దృఢంగా భావించవచ్చు. దీర్ఘకాలంలో ఈ నియంత్రిత పాలన తమ ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉంటుందని ఉద్దేశంతో గుర్తించకపోవచ్చు. అయితే ఒక మంచి రాజ్యాంగానికి మౌలిక నియమాలను మార్చివేసినటువంటి అసాధారణ భావాలను అనుమతించదు. పౌర హక్కుల హామీ ఇచ్చే స్వేచ్ఛను కాపాడే నిబంధనలను ఉల్లంఘించిన రాజ్యాంగం సులభంగా అనుమతించదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనం చర్చ బట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం మీద చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చర్చని బట్టి మీరు అర్థం చేసుకోండి. హాయ్ మై డియర్ వ్యూవర్స్,
ఇందులో మనం చదువుతున్న ఈ లెసన్లో మీరు అర్థవంతంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటానండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కీలకతను పోషిస్తున్నప్పటికీ చెప్పడానికి ఈ కారణం ఉదాహరణ ద్వారా మీరు చదివిన రాజ్యాంగ నియమాల గురించి గుర్తు చేసుకుంటూ పునరుచ్చారణ చేద్దాం. ఇక్కడ ఉదాహరణ: ప్రజాస్వామ్యం కొరకు జరిగిన పోరాటం విజయవంతమైన తర్వాత నేపాల్ ప్రజలు కొత్త రాజ్యాంగం ఏర్పరచుకున్నారు. రాజ్యాంగం మనం నివసించాలనుకుంటే మన దేశం ఆదర్శాలను కూడా నిర్దేశిస్తుంది. సురేష్ తన క్లాస్మేట్లు అన్ని తప్పుగా ఎంపిక చేస్తారు. అదేవిధంగా బాలుడు తరగతి అత్యధిక సంఖ్య ప్రజలను బాలికలు బాస్కెట్బాల్ ఆడలేకపోతున్నారు. టీవీ చూడడానికి బదులు తమ పాఠాలను చదువుకోవడానికి నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మన భారత రాజ్యాంగం మన ముఖ్య లక్ష్యాలను చదవడం ద్వారా పై అంశాన్ని ఖచ్చితంగా ఆదర్శ నియమాలను ఎలా మార్పుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు: బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి 20వ శతాబ్దంలో ప్రారంభంలో మొదలైన భారత రాజ్యాంగ వ్యవస్థ కొన్ని దశాబ్దాల పాటు ప్రయాణమైనట్టు స్వతంత్ర ఉద్యమం సమయంలో స్వతంత్ర బాధ్యత ఎలా ఉండాలో ఊహిస్తూ ప్రణాళికలు వేస్తూ జాతీయ వాదులు ఎంతోమంది సమయం వెచ్చించారు. బ్రిటిష్ వారి పాలన నిబంధనలను గమనించాలని బలవంతం చేశారు. ఈ నిబంధనలను రూపొందించిన వీరి పాత్ర ఏమీ లేదు. నియంత్రిత పాలన యొక్క సుదీర్ఘ అనుభవం కారణంగా స్వతంత్ర బాధ్యత ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సమానంగా చూడవాలని, ప్రతి ఒక్కరి ప్రభుత్వాన్ని భాగస్వామ్య అవకాశం ఉండాలని వారు భావించారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలని మరియు పనిచేసేందుకు నిబంధనలు నిర్దేశించిన పని మాత్రం మిగిలిపోయింది. అది ఒక వ్యక్తి వల్ల జరగలేదు. 1946 రాజ్యాంగ పరిషత్ సభ్యులు 300 మంది వల్ల జరిగింది. భారత రాజ్యాంగం రాయడానికి వారు అప్పుడప్పుడు చేస్తారు. రాజ్యాంగ సభ సభ్యులందరూ చాలా పద్ధతి ఉండేది. భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడుతున్న విభిన్న మతాలు చెందిన విశిష్ట సంస్కృతి విభిన్న సమూహం. దాంతో పాటు రాజ్యాంగం రచించిన సమయంలో భారత రాజ్యాంగం ఎంతో గందరగోళ పరిస్థితిలో ఉంది. దేశం పాకిస్తాన్ భారతదేశాన్ని విభజించబడిన అనివార్యమైంది. కొన్ని స్వదేశీ సంస్థల భవిష్యత్తు గురించి నిర్దేశించుకోవడంపై అత్యధిక శాతం మంది జనాలు సాంఘిక ఆర్థిక రాజ్యాంగ రాస్తున్నప్పుడు ఈ విషయాలను రాజ్యాంగ సభలో మనసుల్లో మెదులుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో వారు భిన్నత్వాన్ని మన్నిస్తూ జాతీయ సమగ్రతను ప్రతిబింబించి ఒక దార్శనిక పత్రాన్ని దేశానికి ఇవ్వడానికి పూనుకున్నారు. ఈ అంతిమ మసూదా పత్రం సాంఘిక ఆర్థిక సంస్కరణ ద్వారా పేదరిక నిర్మూలన, అదే సమయంలో ప్రతినిధులను ఎంచుకున్న ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్న నొక్కిపోకలను ప్రారంభించింది. రాజ్యాంగ విశిష్ట లక్షణాల కింద ఇవ్వబడిన చదివేటప్పుడు భిన్నత్వం, ఏకత్వం, ఆర్థిక సామాజిక సంస్కరణ ప్రక్రియ వంటి ఆలోచనలు ఈ మసూదా రాసిన రచయితల సంఘర్షణ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సమతలం చేస్తున్న సమయంలో భారతదేశం దృఢమైన ప్రజాస్వామ్య దేశంగా రూపొందడం చెందగలదు. నిబంధనలు అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నిస్తుంది. సామాజిక ప్రయోజనం: ఈ దేశంలో ఒకటి కంటే ఎక్కువ మంది స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తుంది. భారతదేశం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉంటే 3వ గ్రామం పంచాయతీ రాజ్ వ్యవస్థ. అదేవిధంగా సమూహాలు భారతదేశం మొత్తం ఎక్కడో రాజధాని నగర్లో ఢిల్లీ కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం దేశ ప్రజల తరఫున తీసుకునే నిర్ణయాలు సరిపోవు. దీని బదులు రాష్ట్రంలో మరొక స్థాయి ప్రభుత్వంలో ఉండడం ద్వారా ఈ ప్రభుత్వం సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగ పితగా మనం పిలుస్తారన్నమాట. రాజ్యాంగ సభలో పాల్గొన్న షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగంలో కొన్ని రక్షణ కల్పిస్తూనే సహాయపడిందని ఆయన భావించారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో తమ పరిధిలో అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతిపత్తి కలిగినప్పటికీ జాతీయ ప్రాధాన్యత అంశాలపై కేంద్ర ప్రభుత్వం చట్టాలను అనుసరించి ప్రతి స్థాయిలో ప్రభుత్వం చట్టాలను చేయగల అంశాలను 3 జాబితాలు విధించబడింది. అంతేకాకుండా ప్రతి స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కోసం ఎలా ఆదాయం సమకూర్చవలసిన రాజ్యాంగం నిర్దేశించినప్పుడు సమాఖ్యలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతినిధిగా మాత్రమే ఉండగలరు. రాష్ట్రాలు రాజ్యాంగం ద్వారా అధికారాలు సాధించకుండా భారతదేశంలో ప్రజలు వివిధ స్థాయిల ప్రభుత్వాలు రూపొందించిన చట్టాన్ని అనుగుణంగా పరిపాలించబడ్డారు. ఇక పార్లమెంట్ తరహా ప్రభుత్వం: వివిధ స్థాయిల ప్రభుత్వాలలో ప్రజలను ఎన్నుకోబడిన ప్రతినిధులు. భారత రాజ్యాంగం పౌరులందరికీ తారతమ్యం లేకుండా సార్వత్రిక వాయుజన హోదాకు కల్పించబడింది. యావత్తు ప్రజానీక స్వతంత్ర పోరాటంలో భాగస్వాములైనందుకు ప్రజలందరూ సార్వత్రిక వాయుజన ఓటుకు కల్పించాలని రాజ్యాంగ నిర్మాణ సమయంలో రాజ్యాంగ సభ సభ్యులు భావించారు. ఇక్కడ చూడండి, రాజ్యాంగం సంబంధించినప్పుడు రచన చేసినప్పుడు ఇక్కడ వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవడం కోసం అక్కడ ఉండడం జరిగింది. రాజ్యాంగ సభ సార్వత్రిక వాయుజన ఓటుకు సంబంధించిన ఒక సభ్యుని జరుపుకోకుండా సామాన్య ప్రజలపై సార్వత్రిక విశ్వాస ప్రజాస్వామ్య పరిపాలన అనంతరం నియామకాలకు
వయసును ఓట్లకు ఆధారంగా ప్రజలు మెజార్టీ స్థానంలో మనోవికాసం, శ్రేయస్సు, జీవన ప్రమాణానికి సంబంధించిన ఈ సౌఖ్యం గౌరవప్రదమైనదని భావించారు. అంటే భారత ప్రతి రాష్ట్రం తమ పరిధిలో అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతినిధి. ఈ వైద్యుల హోదాకు ద్వారా ప్రజల దృశ్యాన్ని పెంపొందిస్తున్న వారు సాంప్రదాయిక కుల వర్గ లింగ విభేదాన్ని ఎదురిస్తుందని భావించారు. భారతదేశ ప్రభుత్వం యొక్క ప్రజలను ఎన్నుకోవడంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తారు. దీని అర్థం అంతేగాక తమ యొక్క సామాజిక నేపథ్యంలో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజాస్వామ్య నిర్వహణ ప్రతినిధిత్వానికి సంబంధించిన నుంచి ఈ పుస్తకంలో 2వ యూనిట్ పుస్తకం చదువుతాం. అధికార రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం 3 అంగాలుగా విభజించారు. అవి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎక్కడ ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. కార్యనిర్వాహక శాఖ అనేది చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం నడపడానికి బాధ్యత వహించుకుని వ్యక్తులతో కూడిన వ్యవస్థ. న్యాయశాఖ చట్టాలను న్యాయస్థానంలో కూడిన వ్యవస్థ. దీని గురించి పుస్తకంలో 3 గంటలు మనం చదువుతాము. ఇక్కడ రాజ్యాంగ శాఖ నిర్దిష్టమైన అధికారాన్ని కేటాయించింది. దీనిలో ప్రతి అంగం మిగిలిన అంగాలను నియంత్రిస్తుంది. ఈ విధంగా మౌలికమే అధికార సమతలను ఏర్పడుతుంది. రాజ్యాంగ ప్రభుత్వం అనేది పదాలను మనం సాధారణ ఒకటి నిర్మాణం పదాలను వాడతాయి. ఈ అధ్యయనం తరచుగా రాజ్యాంగం అనే పదం ఉపయోగించుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు రాజ్యాంగం అనేది పదం ఉపయోగించిన ప్రభుత్వం అనేక పదానికి భిన్నమైన తెలపడానికి ప్రవేశించింది. ఈ 2 పదాలు అర్థాలున్నాయి. ఇక్కడ సమానత్వ హక్కు అనేది చట్టం ముందు అందరూ సమానులే అనేది అందరూ సమానులే. ఇక ప్రాథమిక హక్కులు తరచుగా భారత రాజ్యాంగం ఆత్మగా వివరిస్తారు. వలసలపైన జాతీయవాద మనసులో రాజ్యాంగం పట్ల ఒక అపనమ్మకం సృష్టిస్తుంది. కనుక స్వతంత్ర భారతదేశం రాజ్యాంగం దుర్వినియోగం కాకుండా ఉండడానికి వ్రాతపూర్వకంగా హక్కులు ఉంటాయని భావిస్తున్నారు. అందువల్ల ప్రాథమిక హక్కులు రాజ్యాంగం యొక్క సంపూర్ణంగా తిరిగిన అధికారాన్ని పౌరులు రక్షిస్తారు. ఈ విధంగా రాజ్యాంగం నుండి ఇతర వ్యక్తిగత హక్కులను హామీ ఇస్తుంది. పైగా ఇతర అల్పసంఖ్యాక వర్గాలు తమ సమూహం రక్షించుకోవడానికి ప్రాథమిక హక్కుల రాజ్యాంగాన్ని చేర్చబడిన అవసరాన్ని ఉందని భావించారంటే రాజ్యాంగ మెజార్టీ అన్ని అల్పసంఖ్యాక వర్గాల గురించి హామీ ఇస్తుంది. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ ప్రాథమిక హక్కులు అని లక్ష్యం అనేది 2 రకాల. మొదటి లక్ష్యం ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగల స్థాయిలో ఉండాలని. మొదటి లక్ష్యం చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వారికి కూడా కట్టుబడి ఉండే విధంగా చూడడం జరిగింది. రెండవది ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగంలో అనేక ఆదేశ సూత్రాలు కూడా ఉన్నాయని. ఆర్థిక సామాజిక సంస్కరణ కోసం స్వతంత్ర భారతదేశ చట్టాలను రూపొందించడంలో మార్గదర్శకం చేసిందని. పేదరికాన్ని తగ్గించే వివిధ రూపకల్పన ఉపయోగమైన రాజ్యాంగాన్ని సభ్యులచే రూపొందించబడింది. 13 సంవత్సరాల వయసు ఉన్న బాలుడు ఒక తివాచీ కర్మాగారంలో పనిచేసుకున్నట్టే ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్ర కార్మికులు తన రాష్ట్రంలో పనిచేయలేకపోయినట్లయితే ఒక ప్రజా సమూహం కేరళలో తెలుగు మాధ్యమ పాఠశాలను తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతించకపోతే, ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికార ప్రభుత్వంగా పదోన్నతి కల్పించకపోయినట్లయితే ఇక్కడ సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడన నిరోధించే హక్కు, ఈ విధంగా హక్కులు అన్నమాట. ఇక లౌకిక రాజ్యాంగంలో అధికారిక రాజ్యాంగ మొత్తం చెప్పబడదు. రాబోయే అధ్యయనం గురించి నడుపుతారు. ఒక దేశం తమ దేశానికి ఏ రకమైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంటారో ఆ దేశం చరిత్ర నిర్ణయిస్తుంది. మనల్ని పాలించే ప్రతినిధులను ఎన్నుకోవడంలో సహా దేశంలో పౌరులందరూ చూసే ఆదర్శాలను నిర్ధారించడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహించడంలో ఫుట్బాల్ ఆటల వ్యవస్థాపక నియమాలు మార్పులు ఆటపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా రాజ్యాంగంలో వచ్చే మార్పులను కూడా ప్రభావాలను కారణమవుతాయి. అలాగే రాజ్యాంగం వచ్చిన మార్పులకు అనుగుణంగా కాలక్రమంలో రాజ్యాంగం నుంచి ప్రభుత్వం నూతన పోకడలను ప్రోత్సహించింది. కాలక్రమంలో తరచుగా రాజ్యాంగంలో ముఖ్యమైన ప్రాథమిక స్వభావ మార్పులకు అనుగుణంగా ఈ మధ్యన నేపాల్ ప్రజాస్వామ్య వ్యవస్థగా మారినప్పుడు కొత్త రాజ్యాంగం స్వీకరించిన ప్రవర్తనను బట్టి విషయాన్ని కలుగుతుంది. పైన చెప్పబడిన భారత రాజ్యాంగం యొక్క వివిధ లక్షణాలను అనేక సంఘర్షణ ఆలోచనలు కూడా అంత సులభంగా గ్రహించడం. దీని గురించి మనం మరీ ఎక్కువగా
ఈ పుస్తకం తర్వాత పై భాగం చదవడంలో తెలుసుకుందాం. మన భారత రాజ్యం విభిన్న రాష్ట్రాల గురించి చదివినప్పుడు వాటి అర్థం తెలుసుకుంటాం. ప్రాథమిక వీడియోలో ఒకదానికొకటి బొమ్మ చిత్రాలకు సంబంధించి తెలుసుకుందాం. పై చిత్రంలో 1950 జనవరి 24న జరిగిన వివిధ రాజ్యాంగ సభ సమావేశాలు రాజ్యాంగ ప్రతిపక్ష సంతకాలు చేస్తున్న సభ్యులను చదవచ్చు. పైన అంబేద్కర్, ఈ విధంగా నెహ్రూ, ఇందిరాగాంధీ పలువురు వీళ్ళందరినీ మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. హాయ్ మై డియర్ వ్యూవర్స్, డిఎస్సి సంబంధించిన పొలిటికల్ సైన్స్లో ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించిన బిట్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఒక 4-5 సార్లు రివైండ్ చేస్తూ ఈ వీడియోని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2-3 సార్లు చదివి రాలేదని బాధపడేందుకంటే దీన్ని ఎన్నిసార్లు మనం తిరిగి రివైండ్ చేసుకొని చూస్తే అంత మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం? అభ్యాసం. ఈ కింది 2 రాజ్యాంగాలకు సంబంధించిన 1999 నేపాల్ ఒక రాజ్యాంగం, 2వ నేపాల్ కొన్ని అత్యంత రాజ్యాంగం ఉంది. 1990లో నేపాల్ రాజ్యాంగం ఒక కార్యనిర్వహణ వర్గము, 2015 మధ్యంతర రాజ్యాంగం 7వ కార్యనిర్వహణ వర్గము. ఆర్టికల్స్ 70 కార్యనిర్వహణ వర్గము, నేపాల్ యొక్క కార్యనిర్వహణ వర్గము. చట్టం ప్రకారం మంత్రుల అధికారంలో ఉండేది. అంటే అప్పుడు రాజ్యాంగ ముఖ్య లక్షణాలు: సమాఖ్యవాదం, అధికార విభజన, ప్రాథమిక హక్కులు, పార్లమెంట్ తరహా ప్రవర్తన. రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. హాయ్ మై డియర్ వ్యూవర్స్, బీసీ అభ్యర్థులకు సంబంధించి పొలిటికల్ సైన్స్ 8th క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. ముందు లెసన్లో కూడా మీకు మన రాజ్యాంగం ఏ విధంగా పరిపాలించేది, రాజ్యాంగం ఎవరు రూపించాలి, రాజ్యాంగం ప్రకారం మన దేశంలో ప్రభుత్వం ఎలా విజయవంతం సాధించడం ప్రతి ఒక్కటి కూడా ముందు వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను 4-5 సార్లు రివైండ్ చేసి ముఖ్యమైన అంశాలను మనం గుర్తుపెట్టుకొని వాటిని మనం చేసుకొని బిట్స్ మాదిరిగా చదువుకోవడం చాలా అవసరం. మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ తిరిగి రివైండ్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక బిట్ కూడా డిఎస్సి వదిలిపోవడానికి ఇష్టపడకూడదు. అలా ఇష్టపడినట్టే అయితే మనకు మంచి మార్కులు తగ్గి డిఎస్సి కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి బిట్టును కూడా మనము విజయవంతంగా రాసినట్టయితే సక్సెస్ సాధించడానికి 100%కు అవకాశం ఉంది.